హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ 10th క్లాస్ పరీక్షలకు సంబంధించి చాలామంది ఒక డౌట్ని అయితే కామన్గా అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ వచ్చాను. సో మళ్ళీ అందరికీ అయితే ఆన్సర్ ఇవ్వాలనేసి పెడుతున్న వీడియో. సో అదేంటంటే 10th క్లాస్ ఎగ్జామ్స్లో మనకి ఈసారి ఏంటంటే సైన్స్, లైక్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ సపరేట్గా రాశారు కదా సార్. రెండిట్లో పాస్ మార్కులు రావాలా అంటే ఫిజికల్ సైన్స్లో 18 మార్కులు, బయాలజికల్ సైన్స్లో 18 మార్కులు ఖచ్చితంగా రావాలని అడుగుతున్నారు. సో అలా అయితే ఏం లేదండి. సో రెండు కలిపి మీకు 35 మార్కులు వస్తే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజికల్ సైన్స్లో 10 వచ్చాయి అండ్ బయాలజీలో 40 వచ్చాయి అనుకోండి, రెండు కలిపితే 50 అవుతాయి కదా. సో మీరు పాస్ అయినట్టే. సో ఒకవేళ మీకు 18 రావాలనేసి రూల్ అయితే ఏం లేదు. రెండు కలిపి మనకి ఏమవ్వాలి, 35 మార్కులు వస్తే పాస్ అయినట్టుగా మన గవర్నమెంట్ అయితే నిర్ణయం చేస్తుంది. సో దాంతోపాటు ఏంటంటే చాలామందికి మార్క్స్ యాడ్ అయ్యాయని చెప్తున్నారు. సో మార్క్స్ యాడ్ అయింది మనకైతే కాదు, తెలంగాణలో మార్క్స్ యాడ్ అయ్యాయి కానీ మనకైతే యాడ్ అవ్వలేదు. అది కూడా బ్లూ ప్రింట్ అవుట్ ఆఫ్ వచ్చాయి కాబట్టి అక్కడ ఒక 2 మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి. ఎవరైతే అటెంప్ట్ చేసింటారో వారికి మాత్రమే 2 మార్క్స్ యాడ్ చేశారు, రిమైనింగ్ అయితే కాదు. సో మనకైతే బ్లూ ప్రింట్ ప్రకారమే వచ్చాయి. అండ్ ఫస్ట్ ఆన్సరు సెలైవరీ అమైలేజ్ అని రాసినా కూడా మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సెలైవరీ అమైలేజ్లో సెలైవా ఉంటుంది. సో మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్లో ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు రిలేటెడ్ ఆన్సర్ ఉన్నా కూడా మార్కులు ఇవ్వాలి, అంటే దాని దగ్గర సమాధానం ఉన్నా కూడా మార్కులు ఇవ్వాలనేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కాబట్టి సెలైవరీ అమైలేజ్ సెలైవా రాసినా కూడా మీకు 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇదండి ఇవాళ అప్డేట్. సో మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను, కుదిరితే వీడియో కూడా పెడతాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.